మేడారం మెరిసిపోతోంది, భక్తజనం మురిసిపోతోంది. వనదేవతల సాక్షిగా మేడారంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సమ్మక్క సారాలమ్మ గద్దెల పునః ప్రారంభం అట్టహాసంగా జరిగింది. మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునః ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వనదేవతలకు తొలి మొక్కు చెల్లించుకున్నారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వనదేవతలకు పూజలు చేశారు. సీఎం తొలి దర్శనం తర్వాత మొదటగా మహిళలకే దర్శనం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం 251 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో 150 కోట్లతో జాతర నిర్వహణ, ఏర్పాట్లు, 101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు అధికారులు. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.